ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఈ లోకానుసారముగా మనము ఆలోచన చేసినట్లయితే కనీసం ఇద్దరము కలిసి వెళ్ళాలి అంటే ఇద్దరి యొక్క మనసులు కలవాలి, ఇద్దరి ఆలోచనలు కూడా కలవాలి. అలాగున సమ్మతింపకుండా ఒకరి ఆలోచనలు ఒకరితో కలవకుండా ఎప్పటికీ కూడా ఇద్దరు కలిసి ప్రయాణం చేయటం అనేటువంటిది ఎంతో అసాధ్యమైనటువంటి పని కదా. దేవుడు కూడా అదే అంటున్నాడు. సమ్మతింపకుండా ఇద్దరు ఎలాగున కూడి నడవలేరో, మీరు నాతో సమ్మతింపకుండా నా ఆజ్ఞలను మీరు అనుసరించకుండా నేను మీతో కూడా నడిచి రాలేను, మీతో కూడా ఉండలేను. కాబట్టి దేవుడు నీ జీవితాన్ని గైడ్ చేయాలనుకున్నప్పుడు, దేవుడు మన యొక్క ఎంపికల విషయంలో మనకు సహాయం చేయాలి అనుకున్నప్పుడు ఆయన మనకు సహాయం చేయనట్లుగా, మనల్ని ముందుకు నడిపించినట్లుగా మనము ఆయనతో సమ్మతించాలి. ఆయన యొక్క ఆజ్ఞలకు విధేయులం కావాలి. ఎప్పుడైతే మన జీవితాల్లో ఈ పని చేయగలుగుతామో ఆయన మనతో పాటు నడుస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మన ఎంపికల విషయంలో మనల్ని గైడ్ చేసి ముందుకు నడిపిస్తాడు. ఎందుకు నీవు దేవునితో సమ్మతిస్తున్నావా? దేవుడు నీ జీవితాన్ని గైడ్ చేయటానికి నీ ఎంపికల విషయంలో దేవుని యొక్క ఆలోచనలను అనుమతిస్తున్నావా? ఆలోచన చెయ్యి, పరిశీలన చేసుకో. సమ్మతించిన ఎడల సమాధానముతో కూడినటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ మాటల చేత మిమ్ములను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, నీకు వందనాలు. నీ గొప్ప ప్రణాళికలలో మా ప్రతి ఒక్కరి జీవితాలను నిర్మించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.